అనంతపురం ఓపెన్ ఎయిర్ జైల్లో చెట్లను నరుకుతున్న వైనంపై ఆర్టీవీ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఒకసారి ఎంక్వైరీ జరిగింది, మరొకసారి ఎంక్వైరీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఎంక్వైరీ ఆఫీసర్ సన్యాసరావు గారు మనతో ఉన్నారు. ఏం చెప్తారో ఆయన మాటలు వినే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి ఇంతకుముందు ఒకసారి ఎంక్వైరీ జరిగింది, ఇప్పుడు ఒక ఎంక్వైరీ జరుగుతుంది, ఏంటి సార్ ప్రాపర్గా ఏం జరుగుతుంది? గతంలో ఒకసారి ఎంక్వైరీకి రావడం జరిగిందండి. అంటే గౌరవ డీజీ గారి ఆదేశాల మేరకు ఒకసారి వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. అయితే అందులో కొంత వాస్తవాలను మనం ప్రజెంట్ చేయడం జరిగింది. అయితే దాంట్లో డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేయమని చెప్పి మళ్ళీ రెండవసారి నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి గాను నిన్న ఉదయం వచ్చి డీటెయిల్డ్గా కంప్లీట్గా ఎంక్వైరీ చేయాలన్నటువంటి ఉద్దేశంతో డీజీ గారి ఆదేశాల మేరకు మరొకసారి ఎంక్వైరీకి రావడం జరిగిందండి. సార్, మామూలుగా ఒక చర్చ ఉంటుంది సార్, ఇప్పుడు ఎంక్వైరీ ఏదైనా తప్పు జరిగినప్పుడు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అంటే అది తూతూ మంత్రంగా జరుగుతుంది అనేది ఒకటి, దీనికి భిన్నంగా ఉండే అవకాశం ఏమైనా ఉంటుంది? ఖచ్చితంగా అండి. ఏదైతే వాస్తవాలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా వెలికి తీయాలనే ఉద్దేశంతో డీజీ గారు కూడా మళ్ళీ డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఏదైతే పిఎస్ అనంతపురం సుమారుగా 700 ఎకరాల స్ప్రెడ్ అయి ఉంది, వాటి అంతటా కూడా మేము పరిశీలించి వాస్తవాల్ని డీజీ గారు ప్రజెంట్ చేయడం జరుగుతుందండి. అంటే ఈ చెట్లు ఎంతవరకు కొట్టారు, ఎక్కడెక్కడ ఇది జరిగిందనే దానిపైన మేము కూలంకుషంగా మొత్తం అంతా తిరిగి దానిపైన ఒక అవగాహనకు వచ్చి దాన్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సార్, మరొక అంశం మీ దృష్టికి వచ్చిందో లేదో కానీ మీరు ఫస్ట్ టైం ఎంక్వైరీ చేసి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైతే చెట్లు కొట్టారో డిప్యూటీ జైలర్ కానీ డిప్యూటీ సూపరింటెండెంట్ గారు కానీ ఇద్దరు అక్కడున్న స్టాఫ్ని, ఎందుకంటే బయట మీడియాకి కాంటాక్ట్ చేశారనో లేదంటే ఇంకోటి పలు విధాలుగా వాళ్ళని టార్చర్ చేస్తున్నటువంటి పరిస్థితి, వీటిని ఏమైనా మీ దృష్టికి వచ్చాయి? అది నా దృష్టికి రాలేదండి. అయితే మీరు చెప్పిన తర్వాత దానిపైన నేను ఎంక్వైరీ కూడా చేయడం మీరు గతంలో కూడా నా దృష్టికి తీసుకొని వచ్చారు. అటువంటిది ఏమీ జరగలేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే దానిపైన కూడా మేము ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. దీనికి ఎవరైతే వాస్తవంగా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము ఎంక్వైరీ చేస్తాము. ఎంతవరకు జరిగింది, ఎంతవరకు తప్పు జరిగింది, అసలు జరిగిందా లేదా అనే దానిపైన కూలంకుషంగా పరిశీలించి దీనిపైన మేము మా తాలూకా నిర్ణయాన్ని డీజీ గారు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఏదైతే మీరు చెప్పారో కొంతమంది సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నారు అనేది దానిపైన కూడా ఎంక్వైరీ చేసి అటువంటిది ఏదైనా ఉంటే కూడా దాన్ని కూడా మేము పై ఆఫీసర్స్ దృష్టికి తీసుకొని వెళ్తామండి. సార్, మరొక అంశం, అక్కడ ఎంక్వైరీ చేసే సమయంలో ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ అధికారులు లేని సమయంలో లేదంటే వాళ్ళు లేకుండా ఉంటే ఖచ్చితంగా పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ చాలా మంది చెప్తున్నటువంటి నేపథ్యం, మరి దీన్ని కూడా మీరు ఏమన్నా కొంచెం మ్యాండేటరీగా తీసుకునే అవకాశం? అంటే అది నా పరిధిలో లేనటువంటి విషయం, వాళ్ళని మార్చేటువంటి అధికారం నాకు ఉండదు. దాన్ని నేను ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అయితే నాకు ఎటువంటి ఇబ్బంది ఏదైనా ఉన్నట్లయితే నేను దాన్ని ఆ విషయాన్ని కూడా పై అధికారుల దృష్టికి తీసుకొని వెళ్తాము. ప్రస్తుతానికైతే నాకు అటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ఎంక్వైరీ అంతా కూడా చాలా ఫెయిర్గా ట్రాన్స్పరెంట్గా చేస్తూ ఉన్నాము. అందులో ఏదైతే వాస్తవాలు వస్తాయో వాటిని ఖచ్చితంగా మేము ప్రజెంట్ చేసి తీరుతాము, డీజీ గారి దృష్టిలో పెడతాము. వాటిపైన ఒకవేళ వీళ్ళని ఇక్కడ నుంచి తీస్తేనే మనకు వాస్తవాలు బయటపడతాయని అనుకుంటే ఆ విషయాన్ని కూడా మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్తాము. సార్, మరొక అంశం, ఇంత పెద్ద ఎత్తున చెట్లు కొడుతున్నప్పటికీ కూడా ఫారెస్ట్ అధికారులు ఏమాత్రం స్పందించకపోవడం, పట్టించుకోకపోవడం, ఎందుకంటే చిన్న చెట్టు కొడుతున్నా కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావాలి గ్రౌండ్ లెవెల్ నుంచి, ఎందుకు వాళ్ళు మిన్నకుండిపోయారా, ఏం జరుగుతుంది? తెలియదండి, నాకు దానిపైన అవగాహన లేదు. నేను ఫారెస్ట్ అధికారులతో ఇంతవరకు మాట్లాడలేదు. ఒకసారి దానిపైన కూడా ఒకసారి నేను మాట్లాడి తర్వాత మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మొత్తం మీదైతే మాత్రం జిల్లా ఓపెన్ ఎయిర్ జైల్లో చెట్లన్నీ కొట్టివేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఆర్టీవీ ప్రసారం చేసిన కథనానికి స్పందించినటువంటి జైళ్ల శాఖ డీజీ ఏదైతే ఉందో ఈరోజు ఎంక్వైరీ టీంను రెండోసారి పంపినటువంటి నేపథ్యం, ప్రాపర్గా అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరిగింది అనేది కూడా కూలంకషంగా ఇవ్వాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే ఈరోజు గ్రౌండ్ లెవెల్లోకి వచ్చామని చెప్పేసి సన్యాసరావు గారు చెప్తున్నటువంటి నేపథ్యం, ఏదైతే ఉందో అక్కడ జరిగిన రియాలిటీని మాత్రం ఎక్కడ ఏది మిస్ అవ్వకుండా మాత్రం మేము డీజీ గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా అక్కడ అందజేస్తామని చెప్తూనే ముఖ్యంగా ఏదైతే ఉందో అక్కడ అధికారులను, కింది స్థాయి ఉద్యోగస్తులను కూడా వీరిద్దరూ ఏకంగా భయభ్రాంతులకు గురి చేస్తున్న అంశాలను కూడా మేము పై స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎంక్వైరీ మాత్రం ఖచ్చితంగా కూలంకషంగా జరుగుతుంది. ఇప్పటికైతే మాత్రం ఆల్మోస్ట్ ఒక లైన్కి వచ్చాం, అప్పటికైతే చెట్లు కొట్టిన మాట వాస్తవమే, కాకపోతే కూలంకషమైనటువంటి ఎంక్వైరీ మాత్రం జరుగుతుంది. అది డీజీ గారికి అందజేస్తాం. ఆ తర్వాత డీజీ గారు ఏం చర్యలు తీసుకుంటారో మాత్రం వేచి చూడాల్సిన అంశం అని చెప్పేసి సన్యాసరావు గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా.